కలిగి పోతున్న పిల్లగాను రోజు రోజు ఆడ పిల్లగాను అమ్మయ్య లేని పిల్లగాను అది గౌరవంగా దాచి జ్ఞానాన్ని పిల్లగాను చదువుల శాస్త్రాలు దీని విద్య బుద్ధి చేసుకొని అడవంటి బుద్ధిమంతులు జ్ఞానమంతులు అయితే లేరే అమ్మా ఏడ తింటారు నాణ్యం ఉంటారు ఏడ తాగుతారు నాణ్యం ఉంటారు మనిషికి తాగుడు రోత తాగుడంత చెడ్డ అలవాటు ఏది లేదట తాగుతారు సంగనాలు ఆడుతానే అమ్మా ఇద్దరు పిల్లలు పిల్లలు ఏడు ఇంటగానే ఉంటారు ఏడు దాటగానే పంటారు గానాలు మంది ఎక్కువైనారు 3 మాటల కాలం అంటారు ఇల్లు అంటలేరు వాకిలు అంటలేరు ఏడవర్తగానే ఉంటారు ఆ పిల్లగాళ్ళు మాత్రమైనా ఏడ తినకుండగానే తిరుగుతా అంటే మంచి చెడ్డ పట్టణం మీరు ప్రజలకు గుర్తవుతుందట అరే మాటకో మనిషికో మాట గొడ్డుకో దెబ్బ బుద్ధిమంతుడికి ఒక్కసారి చెప్తే తింటాడు సీ అంటే శ్రీ తక్కువ కాదంటే కదర తక్కువ ఇద్దరు పిల్లగాళ్ళు మంచి చెడ్డలు కానీ పట్టే పట్ట మీద ప్రజలకు ఏమన్నారట పట్ట మీద ప్రజలకు అరే ఇంకా కట్టబొట్టి మనగా హింసగిరి రాజు మరి అంశావతి వాళ్ళు కనుక్కున్న పిల్లలు 3 కొడుకులు కంటే పెద్ద కొడుకు బుద్ధిమంతుడై సుందరసేన రాజు మరి అటువంటి మనకు అనపర రాజు ఏందయ్యా అవ్వయ్య లేని పిల్లలు బుద్ధిమంతులు కాగా చూసాం కానీ తాగుబోతులు తిరిగిపోతారు ఏడబట్ట ఆన్యం ఉంటారు ఇట్లా నవ్వు కూడా తిరుగుతారు ఈ పిల్లగాళ్ళకి ఏందిరా రాళ్ళప్పుడు వశిష్ట గోత్రం ఎంత బుద్ధిగా బతకాలి పొలంలో ఉంటే మంచిగా బుద్ధిగా బతకాలి ఆ పొలంలో ఉంటే వ్యవసాయం చేయాలి కానీ ఇటు కాకుండా అటు కాకుండా అవుతారు అని పట్నం మీద ప్రజలోకులు అంటారు పట్నం మీద ప్రజలోకులు అంటే ఇద్దరు పిల్లల శివనారాయణ ఇంటి వారా ఇంటి కదా అవ్వ ఏడ తాగుతా అని మర్చిపోతాను లోకం చూడ ఎట్లా మాట్లాడతాను మాట్లాడిరా అరే తాగుతాను తందని ఆడతాను ఏడవాడు తానే పంటాను అంటాను లోకం గిట్ట ఎట్లా అంటాను అంటాను మళ్ళీ ఇంకేమంటాను ఏమంటాను అరే మరి అటువంటి మనకు అవ్వయ్య లేని పిల్లలు అంటారు మనకు అవ్వలేదా ఉన్నది మనకు అయ్యలేడా ఉన్నాడు మన అయ్యే వాళ్ళ మన బాబు పేరు ఏం పేరు సుందరసేన రాజు మన తల్లి సుందరవతి కదా మన బాబులు ఎట్లా వాళ్ళు వీళ్ళందరూ ఎట్లా మాట్లాడతారు అమ్మాయి లేని పిల్లలు అంటారు కదా కచ్చిరికడ రాజ దర్బారు విన మన బాబు ఉన్నాడు కదా బాబు దగ్గర పోయి పట్ట మీద ప్రజలకి ఇట్లా మాట్లాడతారని మన బాబు చెప్తాం కదా అని చెప్పి 3 బాట్ల కాలం ఉన్న బగ్గదాగి నిస దిగిందట కచ్చిరి వేడికి ఎట్లా వస్తారు బలిదా రమయ్య బలిదా రమయ్య బలిదా రమయ్య కనరాయి వృక్షకిన 66 మెత్తగిన ఆరాం కుర్చీ వేసుకొని కూర్చున్నారు సుందరకాంత రాజు నమస్కారం పెట్టించు దండం పెట్టినప్పుడు పురుషు మీద కూర్చున్నారు రాజు కళ్ళ చూసి చంద్రకాంత రాజు కళ్ళ చూసి మరి ఎందుకు తిరిగి బాధ బడిలో పంతలు కొడుకాయ మీద కొడుకులాల ఎందుకు వచ్చినారు కొడుకులాల ఎవరు వచ్చినారు ఎవరు తెచ్చినారు ఎవరు అధ్యాయం మువ్వజల్ల రక్షించరాదునుల్లా అధ్యాయం మువ్వజల్ల రాజ
గణపాల రాజా రోజు రోజు ఇంటికాడికి బడికి పోయి మళ్ళా బడికి వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చేటోళ్ళు ఇవాళ కచ్చి కాడికచ్చి దండం పెడతారు పారివాడు కొట్టినా పెగవాడు కొట్టినా బడిలో ఉన్న పంచల ఎగిట్ల మమ్మల్ని ఏదన్నా మాటలు బిడ్డ కొడుకులారా గణపాల ఏంద్రా ఊర ముఖం చూసుకుంటారు చిరకలాంటి ముఖం చిన్న అవసరాల ముఖం అలుగు ముఖం ఏంటి తెంపిన మళ్ళీ కడ తప్పింది ఏం బాధ కలిగింది బిడ్డ నువ్వు మాత్రం చూడు ఊళ్ళో ఉన్న లోకం అంతా ఏమనుకుంటాను తల్లి లేని పిల్లలు వీళ్ళు అయినా లోకం మాత్రం వాడుకుంటాను తల్లి లేని పిల్లలు తండ్రి లేని పిల్లలు అంటాను నువ్వు బాబు ఉన్నావు మాకు అవ్వ ఉన్నది లోకం తల్లి లేని పిల్లలు ఎట్లా వాడుకుంటాను నానా కొడుకులారా పట్టణం మీద ప్రజలోకులు లోకులు పలగాకులు అంటారు 10 మంది అన్న మాట నువ్వు పట్టించుకుంటావురా నువ్వు నా కడపలో పుట్టిన కన్న కొడుకు ఇద్దరు నా కొడుకు 2 కొడుకులు నేను మీ బాబులు బిడ్డ అయితే మా బాబు చనిపోయిండు మా వాళ్ళ అవ్వ చనిపోయింది వాళ్ళ బాబు చనిపోయింది అంటాను నువ్వు బాబు ఉన్నావు కదా వాళ్ళు అవ్వ చనిపోయింది బాబు చనిపోయింది తల్లి లేని పిల్లలు వీళ్ళని ఎట్లా అంటాను ఇంటికి పెద్ద కొడుకు అని అంటాను కానీ ఈ 2 కొడుకులు వచ్చాను గణపాల రాజు వచ్చినా నువ్వు బాబు ఉండంగా మరి బాబు చనిపోయాడు అవ్వ చనిపోయాడు అని ఒక్క మాట కన్నరే అవ్వ నాన్న చచ్చిపోయారు అంటే గుండెలు కూలిపోయి మా నాన్నయ్యం తగిలి రాదు మా తల్లి ఇద్దరు ప్రారంభమైంది ఇన్ని రోజులు బట్టి నేను కొడుకని పెంచుకున్నా ఇవాళ మన బాబు జాడ చెప్పుకుంటుంది అవ్వ ఏమీర కొడుకు నారాయణ ఏమీర కొడుకు నారాయణ ఓ కొడుక గణపాల మహారాజా ఓ కొడుక గణపాల మహారాజా పలకను రాడరాయే నారాయణ పరమేశ్వరి మాయ మాయుల్లదేవా కొడుకులారా పట్టమీని ప్రజలు ఒకరన్న మాట నీవే కొడక నాడు చెప్పలేక సుందరకాంత రాదనుకున్నాడు ఇవాళ కాకపోతే రేపైనా చెప్తే నా తమ్ములకు మరి ఇవాళ అడిగినప్పుడు చెప్పపోతే రేపు మళ్ళీ నేను చెప్తే బాధపడుతున్నా నా మీద కోపానికి వస్తాను అనుకున్నాడే కొడుకులాలా పట్టమీని ప్రజలోకులు అన్న మాట నిజమే ఇప్పటికైనా అప్పటికైనా మన ఇంట్లో ముచ్చట మనకంటే బయట వాళ్ళు ముందుగా చెప్తారు మరి ప్రజలోకులు అన్నట్టుగా నాయన మీరు అనుకున్నట్టుగా మీకు అనుకున్న కన్నతల్లి నేను కాదు బిడ్డ మరి సుందరావతి మీ తల్లి కాదు మన కనుకున్న కన్న తండ్రి హింసగిరి రాదు మన తల్లి అంశావతిది నేను కొడుకును పుట్టినాక అరే బిడ్డ గానుల కుళ్ళలో పోయేస్తే పరమాత్రం ఇచ్చి పలమూడి కట్టిండు మీరిద్దరు కవలకల్ని పుట్టిరు పెద్దోడు గణపాల చిన్నోడు గణపాలని పేరు పెట్టుకున్నది పేరు పెట్టుకున్నాక ఇద్దరు అపరాల ప్రారంభమైందిరా అయ్యో మనం ముగ్గురు తోడ పుట్టిన అన్నదమ్ముల తమ్మి కర్మ తక్కువ అమ్మనాన్న కాలం చేసిండ్రా అరే రే అప్పుడు మాత్రం చూడు గణపాల మహారాజు ఏమంటే ఉన్నదే అమ్మా నేను మాత్రం చూడు మీకు తోడబుట్టిన అన్నను అటువంటి మనం అవ్వలేదు మనకు నాన్న లేడు తోడబుట్టిన అన్న ఎప్పుడు చెప్పిండు వాళ్ళకు దానికుంటే తెల్లవని కాజ మొరవడి గణపాల మహారాజుకు అది నారాయణుడా నారాయణ ఇదాని పిల్లలమ్మ ఓ దేవుడా కలకాల కంటే నీ రోజు రాజా నువ్వు మమ్మల్ని 2 కొడుకులే కన్నావు పెద్దన్న మాత్రం చూడు కన్న తల్లి లెక్క మీ అల్లా బాబాని పిలుచుకునేవే నానా వాళ్ళు ఇద్దరు పిల్లలమ్మా ఓ దేవుడా అమ్మా తడిలో పడ్డానమ్మా ఓ నాయనా అమ్మనావే అమ్మగండి ఎక్కడన్నా పోయినావా మమ్మల్ని కన్నావు కానీ రాతాలు కానలేనావా ఒకటే చూసినావే నావా సుఖమేమి చూసినావే నావా కని భూమి వేసి మా కట్టే చూసినావు మా సుఖమే చూసినావా ఓ దేవుడా కలకాల కంటి నీ రోజు అన్న చేతి పోతే కన్న తల్లి లెక్క దాడుకున్నాడు
ఇయ్యాల నా బాబు లేదు ఇయ్యలేదని ఊళ్ళో లోకం ఆడుకుంటాను అబ్బా తడి మీద పడ్డారమ్మా ఓ దేవుడా ఓ అంట వర్ర లాగే ఓ నాయనా ఇద్దరు పిల్లలు చూడు తమ్మి నాయి తమ్మి నా తమ్ముడా ఏడవకు తమ్మురాలా నా తమ్ముడు తమ్ముడా గణపాల రాజ తమ్ముడా గణపాల రాజ ఇన్ని రోజులు వచ్చి అమ్మాని నా భార్యను ఇచ్చిన పాపను నన్ను విలుదిరి అమ్మ చెప్పేది చెప్పగలి కొన్ని తమ్ములాల ఇదే ఉరికొచ్చిన కాళ్ళు మొక్కుతాను ఎంత నేను తోడబుట్టిన కన్నా తమ్ములాల మన కర్మ తక్కువైంది మనం అవ్వనాన ప్రారంభించింది అందరం అవ్వ ఉన్నోళ్ళే ఉంటారు నాన్న ఉన్నోళ్ళే ఉంటారు అని అటువంటి కాళ్ళ మీద పడ్డ తమ్ములా ఇద్దరు లేవనెట్టింది బాబు ఆ ఏడిసేడు తమ్ముల కన్నీళ్ళు తుడిచాడు అన్న తండ్రుల కన్నీళ్ళు తుడిచాడు చెదిరిపోయాడు సరిదిద్దుడు తమ్ముడా ఆవులు తట్టుకోవాలి ఆవులే మేత పెట్టాయి మరి నువ్వు నన్ను బాపని పిలిచిన బాధ లేదు కర్మ తక్కువైంది మన అవపానం మీద ఆనప్రాణం ఏంది మరి ఇన్ని రోజులు ఎట్లా సాదుకున్నావు ఇప్పుడు సుధా గట్టే సాదుకున్నావు అరే రే రే మరి అటు తండ్రి తండ్రులు నేను ఉన్నా మరి అవదత్తిపోయినా మీ వదిన కన్న తల్లి ఉన్నది మరి వదిన చేత అన్నది పోర్ర కొడుకురాలు అన్నం తినుకుంటారు రోజు బడికి ఊరి నీకు వచ్చిన బాధ లేదు నీకు వచ్చిన భయం లేదు అని చెప్పినప్పుడు అంటే కొన్ని రోజులే మనిషికో గుణం నాలుగో రుచి అంటారు మరి పురే ఉంటే గుణం కొడుక మనిషికో గుణం అంటారు మరి ఆ పిల్లలు తాగు ఓదు గుణం వచ్చి తాగ మాంతలేరు తిరుగు ఓదు గుణం వచ్చి తిరగక మాంతలేరు బడికి ఓరి బిడ్డలారని కావాలని సుందరవని తోలితే బడికి వేరే పోతారు బడి పిల్లలందరూ బడికి వేరక వెనక వరకు ఊళ్ళెవరు తాగుతారు దొంగ పోటోలు తిరుగుతారు ఒకనాడు దినమందు వరుస కాలమందు అనపాల కనపాల మహారాజు లోగిళ్ళకెత్తముడే అమ్మ లోగిళ్ళ వేడికో పిల్లలే ఇద్దరు పిల్లలు కనపాల కనపాల రాజు వచ్చిన లేదు కనపాల కనపాల రాజు వచ్చారు సుందరవతి అన్నప్పుడు అప్పుడు కన్న తల్లి సుందరవతి దేవి కన్న కొడుకులు వెనుకస్తా ఉన్నదమ్మా అమ్మమ్మ కన్న తల్లి చూడే అమ్మా ఇల్లెత గట్టి మేచేది లేక ఏదన్నా కన్న కొడుకులు వేరేగా ఉన్నారా కొంచెం మంది ఎక్కువ
జనాకడ ఆయన తొడపిల్ల నడిచిపోయాను మరి వారి తొడగకు రా తాగిన ఏర్పడకుండా అంటే ఇప్పుడు నీకు పొలినట్టు కనపడుతుంది నేను ఫుల్ బాటలు లాగినా కానీ తాటి చెట్లు అట్నే ఉంటుంది నేను పాటన గుండు మాంసానికి నువ్వు గాలికు గడ్డిపోసి ఊనట్టు ఊగుతాను గాలి నువ్వు ఏందిరా ఫుల్ బాటలు ఏర్పడకుండా ఉండాలి మనం మన అన్ని ఎక్కుంటారా మన రమేష్ ఎట్లుంటారు ఆపుదాగిన ఏర్పడు కొడుకులారా మీకు అన్నం పెడితే కూడా ఇంతగానం తాగేస్తారు అంతగానం అని అన్నా గుడ్డు వారేసుకొస్తే ఏమంటాను ఇంతలేవా నాకు చింపినట్టు అవుతుంది కొంచెం బాగపడిన కచ్చా కదా ఆయదాకా ఏంటారా 2 రూపాయలు అయితే కచ్చా అవుతుంది అవా అంటే ఇప్పుడు ఒక మాట తాగుతారా బిడ్డ మా సొమ్ము మీద ఆయన మా ఇచ్చా మా రచ్చ మేము తాగుతాం తింటాం తిరుగుతాం అంట నువ్వెవరు సొమ్ము మనం తింటాం తాగుతాం వాళ్ళు నాలుగే మంది లేదు సొమ్ము నేను తిన్నా నీవు సొమ్మని తింటే సొమ్ము తిందామా నా సొమ్ము నేను తిన్నా మన సొమ్ము మన ఇంత తాగిపిస్తే పైసలు ఎగబెడతాం అంతే కొడుకులారా ఎంత మాత్రం మాట్లాడుతుంది సమ్మి మెల్ల మాటలు ముసలి పడట్టు నావిన పడుతుంది మనం ఎంత జరిగినా చక్కని ఆగిన బస్సు గుర్తుకోదు మనం అయ్యో కొడుకులారా చిన్నప్పటి సరే కన్న తల్లి రాదుకుంటానా ఇంతగానో తాగేస్తారా నాయన తల్లి అని మీ మెత్తలో కొడకాని మమ్మల్ని ఇస్తాను నువ్వు మమ్మల్ని అన్న తల్లివా కడుపుతోటి అన్నవా నాకు సరిపాయం ఇచ్చినవా మా సొమ్ము మీద ఆగుతాం తింటాం మాది చెప్తాను నువ్వెవరు నీకు ఎంతో కన్న తల్లి రాదుకుంటా కొడక సాధకుండా కావరం వచ్చి సాధనం మదం వచ్చి పెంచినావు మమ్మల ఆనాడే పోటీ సభ పేరు మా ఊరు మా వచ్చిన్నాడు ఆనాడు సాధన ఇవాళ ఎత్తెత్తాను ఎందుకు దాని దొంగలు అంటే నువ్వు అవ్వంతను అవ్వ ఎట్లయితే అంటే కొడుకులారా చిన్నప్పటి కన్న తల్లి చదువుకుంటే లంజన్న మాట 100 గంటల మచ్చరణాగిరా ఈ తల్లి దొంగతనం వేడు చూసిన కొడుకు చిన్ననాడు ఏమయ్య ప్రాణం పోతే నాకు కొడుకు లేకున్నా నాకు బిడ్డ లేకున్నా మీరే కొడుకులు మీరే బిడ్డ అని ఎడమ సేద కొట్టకుండా ఎంగిలోడు ఇట్టకుండా నేను మిమ్మల్ని సాదుకున్న పాపానికి లంజన్న మాట మీ నోడి కచ్చనాయినా లంజని పాడపండుతో వండిపోతంటే వాళ్ళ కొడుకులే లంజక మనం లంజన పోవడమేందని నన్ను లోకొల్లంటారు రారాయ్యో లంజన్న మాట కాదు రారాయ్యో అయ్యా నీ రోడ్డు ఎట్లా వచ్చే కన్న కొడక అయ్యా నీకు దండా వెళ్తారాయ్యో అయ్యా నీ కాలు ముక్కుదన్నా నారాయణ నన్ను కొట్టిన పర్వాలేదు నారాయణ అయ్యా తీసిన పర్వాలేదు నారాయణ చదివిన చేతురా నారాయణ గట్టు బండార బాలో మెరిగెత్తరా పెట్టిన చేతురా నారాయణ పెట్టెల్ల కలుగుతారా నారాయణ అయ్య తల్లారు చూడకుండా కన్న కొడగా లంజన్న మాట కాదు నారాయణ మీ నోడు గట్ల వచ్చే కన్న కొడగా నన్ను కొడితే మళ్ళా కొట్టా నారాయణ నన్ను తిడితే మళ్ళా తిట్టా నారాయణ కొడుకులగారా కొడుకు అనుకో నాలుగు గొత్త అనుకున్నావు కానీ
చిన్ననాడు నీ అవ్వయ్య రాగా ప్రాణం పోతే పోతే మిమ్మల్ని తీసిన నాకు కొడుకు లేకున్నా నాకు బిడ్డ లేకున్నా మీరే కొడుకులు మీరే బిడ్డలు రేపడగాల సాగు రాత కాదు మోరు కాదు నా భర్త ప్రాణం పోతే నాకు ముందు నడిచేకి బట్టి నన్ను దానం చేస్తారనుకుంటే ఇలా చదువుకున్న పాపానికి లంజన్న మాట మీ నోడి గచ్చనానా అయ్యో కాదంటే కూడా అరే మరుదులు అన్నమాట నా నోడి కత్తలే ఎందుకు కొరకంటే 3 నెలల పిల్లగాళ్ళప్పుడు 50 రాళ్ళ ప్రాణం పోతే పెంచి పెద్ద చేసుకున్న కొడుకులు అన్నమాట నా నోడి కత్తంది అరే లంజల్ల మాట మీ నోడి కత్తంది కొడుగా మీ పుణ్యం మీకే నా నాయం నాగే అరే పొట్టో నెత్తి పొడుగుడు కొడుతుంటే పొడుగు నెత్తి దేవుడు కొడుతుంట నానా నరమే పుండు కొడితే మాన ఊరా తాగబోదు కొడక నల్లగున్న వాళ్ళు దయ్యాలు తెల్ల ఉన్న చేతులు ఉండరా ఇలా నేను నల్లగున్న మీరు తెల్ల ఉన్నారు కొడక ఆ భగవంతుడు ఆ మాటలు అనిపిస్తాడు మీరు ఆ మాటలు అన్నంటారు నానా అయ్యా తల్లిరా అప్పుడు కూడా గల్ల కొడుకుల కాలం వాడు ఓ వారు తాగుతున్నారా రాయుడు ఆగు కాలైన వాడు ఎత్తనే నువ్వు కొట్టినట్టు తిట్టినట్టు కొడుక అనిపిస్తానే కొడుకులా పుట్టుకొట్టి దాని నువ్వు ఇది మనకు తల్లి ఎట్లయితే దొంగదండి దీన్ని కలుపుగా కూర్చున్నావా మనం మన లోకం ఏమంటాను అంటాను మన అయ్యే చచ్చిపోయింది అవ్వ చచ్చిపోయింది నేను అవ్వనైతే కొడుకులేదంటే నీ కొడుకులైతే దొంగదండి ఇది పాలిచ్చిందా మనకు పాలిచ్చిందా ఇది అన్నదా మళ్ళీ ఎత్తుకొని లాలిపడ వాడిందా ఇన్ని రోజులు అవ్వ అనిపించాం అదే పాపం ఎక్కువ అయిపోయింది అంటే మనకు అవ్వ ఎట్లయితుంది పుట్టుకోటి రాళ్ళు ఇది దీని చేతంగా అన్నం తిన్నా కానీ పుణ్యం ఉండదు మనకు కదా మీరు నువ్వు ఏదైనా మాట్లాడుతున్నావు నీ పింఛన్ పని చేపిస్తాం మాటలు అంటారు కొడకని ఆ తల్లి విరుతుంటే లంజన్న మాట వీకెళ్ళి పాపకారి వాళ్ళు దిగుతలేరు పాపిస్తుదాన ఇల్లు రోజుల వంటి మీకు వదిలేదని చెప్పలేదు అమ్మాని పిలిచిన అమ్మ దానికి అంత పాపం జరిగింది పుట్టుకొట్టుదాన నీ చేతంగా అన్నం తింటే మాకు పుణ్యమన్నా ఉండదంటే అమ్మ అరే వాళ్ళు మాటలు మాట్లాడి వెళ్ళిపోయారు అప్పుడు కన్న తల్లి ఇవరా భగవంతా ఇన్ని రోజులకి ఇంత పిల్లగాళ్ళ కంచెల్లి నాయత్తి పిల్లగాళ్ళ చేసుకోండి ఇలా లంజన్న మాట నోటికెట్లా వచ్చి అన్నరాడు మాటలు మాట్లాడని 9 ఏడ్చుకుంటా అప్పుడు కన్న తల్లి పట్టుకోళ్ళ మంచం మీద పండుకోనం ఉన్నదా అరే ఏ తల్లి సంగతి ఇక్కడ ఉన్నదా ఎవరి గల్లవరు దొంగరాడా కనగంటప్పుడు కన్నీరు తీసి మరుదులు మాటలు మాట్లాడు అరే వాళ్ళ తాతలు ముత్తాతలు ఆనాడు ముడుపులు కట్టి వేసి ఇలా కళల్లో నీడల్లా అరే ఇంటికో బోనం చేసుకొచ్చి ఆ ముడుపులు ఇప్పేది ఉంటే ఆ తల్లికి 400 పూల కొడుకులు వాడి కడతా బీర పూలని బిడ్డలు వాడి కడతాని అప్పుడు కడకది వేసి అరే ఎడవత్తా ఉన్నదమ్మా ఒక్క మాట చెప్పుదన్నా ఇన్ని రోజులు కన్న కొడుకులకి ఆదుకున్నావు వాళ్ళు నీ కొడుకులు కాదు రేపటికన్నా నీకు ఎవరో అవుతారు
నీ ప్రాణితరి కాదు నీ తాతలు ముద్దాతలు ఎంత ముడుపులు ఉన్నాయి ఆ ముడుపులు ఇబ్బంది ఉంటే ఇంటికి ఒక బోరం ఇంటికి ఒక ఏడపిల్ల తీసుకొచ్చి నా గుడిగాడికి వచ్చి ఆ మొక్కులు చెల్లించి ఉంటే నీ కూరంద పూలోరే కొడుకులు ఓరి కడతా వీర పూల కడి బిడ్డలో కడతాయి అమ్మా చెంప దెబ్బ కొట్టి కాయ దగ్గర వెళ్ళిపోతా ఉన్నారా వెళ్ళి వేరప్పుడు సుందరవతి దేవి పండుకున్నాక అమ్మ తిరుమంటారు ఎదినాది కాదల్లి రామరామ ఎక్కడెవరు లేకబాయే రామరామ అప్పుడు పండుకున్న కన్న తల్లి ఒక్కసారి లేసి అక్కడ చూసి ఏమిటే సుందరవతి దేవి గురుకు తురువాదు అరే సట్టే సముద్రాలు సముద్ర ఒడుకు నల్లదేవ గడ్డ నల్లదేవ గడ్డకు నాకు కాళికమ్మ గురున్నది నా గుడిగాడికి వచ్చి నువ్వు పూజ పట్ట ఉంటే నీ పూరాంద పూల కొడుకులోరి కడతా వీర పూలక బిడ్డలోరి కడతా కొడుకంగా ఒడిలో బియ్యం పోసుకొని బోన ఎత్తుకొని వచ్చి నా మొక్కులు చెల్లించి ఉంటే ఆనానికి సంతల పల మోడి కడతా అని కళలో నిడలేపింది ఈ కలమా నిజావతమా నా భర్త రామ రామ రాజమరి నా భర్త లోగిలి వెడికి వచ్చాక నా భర్తతో ఈ మాట చెప్పి అరే ఇంటికి ఒక బోనం చేసి ఇంటికి ఒక ఏడపిల్ల తీసుకుపోయి ఆనాడు మొక్కులు చెల్లింతే మన కూరందపుర కొడుకులోడు కడుతుంది పులక బిడ్డలు కడుతుంది అనుకోని కన్నతల మేడల మిద్దలా నా భర్త రాజమని ఎల్లతోడి వెడుతుందాం అన్నదాడే ఆడవిల్లంగా కలియేడు మేడలో ఉన్నది తొడమైన బండం పెట్టి 96 రాజారు పరిపాలన చేస్తున్నారు రాదు సుందరకాంత రాజేనా భారీ చేసి అన్న తిని మళ్ళీ వత్తరే సుందరకాంత రాజు కత్తిరి కాడికి వెళ్ళి కలిగేడు రోజుల పాట పట్టుకొని ఎట్లా వద్దమ్మా నందానందన అయ్యమ బృందవాదన శివాని నామ వెన్నడు శివరాత్రి నాడు ఒక్క పొద్దురా చక్కనగా రాజుడవి ప్రవణారా వీడి కొద్దినారా రంగు మాలు వేడుకొచ్చారమ్మా అమ్మమ్మ భర్త వేడి గతంది అమ్మా అరే రామ రాఘవా ₹1000 కడి చేసుకున్నా మాకేం అభ్యంతరం లేదు కుమారియే కడి చేసుకో ₹1000 కడి చేసుకున్నా పర్వాలేదు కానీ కుమారియే కడి చేసుకో మా అన్న ఒక్కడు నింపుతలేడు కదా సుందరావతి
కళ్యాణ్ గడికి అన్నం పెడితే నేను అన్నం కచ్చి కాడికి పోతానమ్మా. అప్పుడు అమ్మ రమణ రమణ రమ రమ అయ్యా అమ్మ కనదలే రమ 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 కర్దవేడే గచ్చినదే అయ్య రమ అరే భర్త పల్లె గడి అన్నం పెడతా ఉన్నదాడా అన్నం పెట్టి కన్న తల్లి తోడేవా అయ్యో నగరమే అయ్యో చెప్పేటి మాడాలయ్యా చూడాలయ్యావయ్యా ఇవాళ పండుకొని ఉన్న కాడ కాలల్లా నీడల్లా కాలుకి దిగానే వాడు ఒక మాట ఏమన్నదయ్యా అయ్యేమిటి సుందరవదేవి పెళ్లి కావాలన్నా ఇన్ని పనులు చేసిన వీళ్ళు అవసరం లేదు బెల్లు అవసరం లేదు అది డల్ అయితే అవసరం కదా అది నాదా మీరు ఎందుకొరగే అయ్యో నగరాజే అయ్యా చెప్పేది మాట్లాడయ్యా అయ్యా శివుడారేవా పండుగ గడ కాలంలో నీడరాదా కాలుగది కనబడ్డదయ్యా ఏమన్నది కాలుగది కనబడి ఒక మాట ఏమన్నది ఏమిటి సుందరవతి దేవి మీ తాతల ముత్తాతలు చేసిన ముడుపులు ఉన్నాయి ఇంటికి ఒక్క పోలం చేసుకొచ్చి ఆ ముడుపులు చెల్లించేది ఉంటే నీ కూరంతా కూరవరే కొడుకు రోడ్డు కడతాను అన్నది వీళ్ళ పూలేక బిడ్డలు కడతానయ్యా నాదా ఇంటికి ఒక్క బోనం తీసుకుపోయి అరే కాలకైతే గుడిగాడ పెట్టేది ఉంటే ఇంటికి ఒక బోనం తీసుకుపోయి ఆ ముడుపులు చెల్లించేది ఉంటే మన కూరంత పూలోనే కొడుకులు ఓడి కడతాడు మనకు బిరపూ లెక్క బిడ్డలు ఓడి కడతాడా బోనాలు చేసుకుపోనారా అయ్యో అయ్యో మాట్లాడే నల్లదేవ గడవ కాళిక దేవదమ్మ గుడి గుడిలోను కాళికమ్మ కళల ఇక్కడ చెప్పిందా తాతల ముత్తాతల నాటి కాళికలు ముడుపులు వేసుకుంటూ పోతారు వేసే వాళ్ళే కానీ తీసేవాళ్ళు లేరు ఆనాటి ముడుపులు వెళ్ళితే కోరింద పువ్వుల కొడుకునోడు కడతా వీర పువ్వుల బిడ్డనోడే కడతానన్నారమ్మా చంద్రవతి మరి బాబు చనిపోగా ఆమె చనిపోగా ఇద్దరు తమ్ముల నుంచి మన చేతి పెడితే కన్న కొడుకులో దాదుకున్నాం మరి కన్న కొడుకులో వాళ్ళు మనకు పిల్లలు ఎందుకమ్మా అన్న కొడుకు లెక్క దాదుకున్నాడు నీ రోడ్డు కట్టనారా కొడుకు లెక్క దాదుకున్న బామా మా వనాన ప్రాణంగా వాళ్ళని మన చేతులు పెట్టిరు ఇన్ని రోజులు బట్టి ఎడమ చేత కొట్టకుండా ఎంగి నోట తిట్టకుంటూ మనం దాదుకున్నాం మామ మన కొడుకులు ఎందుకు మనకు బిడ్డ దగ్గర మాట్లాడుతాను నాదా వాళ్ళు నిన్న పొద్దుగా ఇంటికి వచ్చినాక నాదా వాళ్ళకి అన్నం పెడతంటే వాళ్ళకు అన్నం తినలేదు ఎత్తలేదు వాళ్ళు తాగి తందనాలు ఆడతారు నాదా ఊరి కొడుకులా గిట్టే తాగేస్తాని ఒక మాట అంటే నువ్వు మాకు తల్లివా మమ్మల్ని అన్నవా మా ప్రాణమేంది మా అయ్య ప్రాణమేంది నువ్వు కావు రాను దాదినవు మాది అన్న దాదినవు మమ్మల్ని ఎందుకంటే దాదినవు
ఆనాడు మా అవ్వ నాన్న ప్రాణం వినప్పుడు నీ పెద్దనేలు తీసి మా గొంతు నొక్కి పడితే ఆ రోజు మా ప్రాణం పోవు మమ్మల్ని పొంద పెడితే మా పొంద మీద గట్టి పడుతూ ఎందుకంట దాని అని అన్నదాని మాట వాళ్ళని వాడి గట్టరాదా వాళ్ళు లంజల్ల మాట వాళ్ళని వాడి గట్టరాదా కాదుకున్న చదువు చట్ట పండుగ పెంచుకున్న చదువులు పెట్టెళ్ళు గచ్చినాయి రాదా చిన్నప్పుడు అడ్డ వేసుకున్నప్పుడు కన్న కొడుకులు గడ్డ మీద మధ్య ఎవరు కొడుకులు అయిపోయారు వాళ్ళు మన చేతులు లేరు కాదు మన కోరంద పూల కొడుకులు కావాలి మనకు బీర పూలక బిడ్డలు కావాలదా ఇద్దరు పెట్టి గరపాల గరపాల రాజులు మన ఉచ్చకన్న కొడుకులు రాదుకున్నాను కోడి ఆశపడ్డం బాబా నా కర్మద కోయి నా ప్రాణం ఏనాడు పెద్దోడు మగ్గి పడతాడు నీ ప్రాణం ఏనాడు చిన్నోడు మగ్గి పడతాడని ఆశపడ్డం బాబా అన్నం తిన్న పిల్లలు తాగి తందనాలు వాడి నిన్ను రాని మాటలు అన్నదాని అవ్వా అందుకని ఎగడ్ర బాబా తర్రైన బుర్రైన తల చేరు వండాలి గుంటైన పూరైన తల కడుపు వండాలి అక్క పిల్ల కాపది రాదు చెల్ల పిల్ల చేతికి రాదు పరాయి పిల్ల గాలి పెడితే పైకమ్మ చెట్టు బ్రహ్మల చెట్టు తీయ పెట్ట తీగ చెట్టు అంటారు అక్క పిల్లలు చెల్ల పిల్లలు రాదుకున్నా కానీ సాగినంత చేపే ఉన్నంత చేపే బాబా అయ్యంటారు బాగా అట్లా వేరే వాళ్ళు ఎవరు నేనెవరు అంటారు ఏ బాబా మన సాధినా చేతులు తట్టబడ్డరా రే బాబు సాధిన చేతులు చట్టబడలేని పెద్దల చేతులు పెట్టలాగా నీ మాటే నా మాట నా మాటే నీ మాట ఎడ్డోడో గుడ్డోడో మనకు ఒక కొడకన్నా ఉట్టాలి ఎడ్డిదో గుడ్డిదో మనకు ఒక కొడకన్నా ఉట్టాలి బిడ్డన ఉట్టాలి మాడలు పెట్టాలి గడవడ పుల్ల కట్టాలి బుద్ధి పెడితే బుద్ధి తీరుతుందమ్మా కాలి కాలి ఇప్పుడు పోలవే బాబు ఇంటిలోనే ఈ రంగంగా బోనం తయారు చేయి నువ్వు అన్నమాట ప్రకారం ఇప్పుడు కాలే పోయేపోదామమ్మా అరే ఇప్పుడు గంగవాడి వాళ్ళ బియ్యం మోసుకోని బోనం తయారు చేస్తానని కోనే కన్న తల్లి బోనం తయారు చేస్తాను రా నాయన పక్కన బోనం మక్కల బిల్లు